Hello everyone, welcome back. We are going to discuss thermodynamics entire chapter in just one shot anamata. Under 30 minutes untadante ee video. Okay na? So let's get started. So first of all, మనం lesson ది అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి కదా. థర్మోడైనమిక్స్. సో వాట్ ఈస్ మీన్ బై థర్మోడైనమిక్స్? థర్మో అంటే హీట్, ఓకేనా. డైనమిక్స్ అంటే మూమెంట్, మోషన్, ట్రాన్స్ఫర్ ఏదైనా చెప్పొచ్చు. అంటే థర్మోడైనమిక్స్ అంటే ఏంది? హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ హీట్ మూమెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి అనమాట థర్మోడైనమిక్స్ లో. అవి ఏంటంటే సిస్టమ్, సరౌండింగ్, బౌండరీ, యూనివర్స్ అనమాట. సిస్టమ్ అంటే ఏంది? ఒక థర్మోడైనమిక్ బాడీ దేని మీద అయితే మనం వర్క్ చేస్తున్నాము దాన్ని మనం సిస్టమ్ అంటాం అనమాట. ఓకేనా. సిస్టమ్ కాకుండా ఏదైతే దాని సరౌండింగ్ లో ఉంటుందో, అంటే దాని చుట్టూ ఏమైతే ఉంటుందో దాన్ని సరౌండింగ్ అంటాం కదా, అదే సరౌండింగ్ అనమాట. ఓకేనా. యూనివర్స్ అంటే ఏంది? సిస్టమ్ ని, సరౌండింగ్ ని రెండింటిని కలిపినాం అనుకోండి యూనివర్స్ అంటాము. బౌండరీ అంటే ఏంది? సిస్టమ్ కి, సరౌండింగ్ కి ఏదైతే సపరేట్ చేస్తుందో దాన్ని బౌండరీ అంటాము. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తెచ్చేసిన చూడండి. ఇక్కడ ఒక టీ కప్ లో టీ ఉంది, టీ లోపల ఏదైతే ఉందో అది సిస్టమ్ అనమాట. ఓకే, ఈ టీ కప్ బౌండరీ లాగా యాక్ట్ చేస్తుంది, బయట సరౌండింగ్ కి, లోపల సిస్టమ్ కి. బయట ఏమో ఒక బాల్, ఒక అమ్మాయి అనిపిస్తుంది కదా. ఓకే, ఇవేంటి? సరౌండింగ్స్ అనమాట. ఇది సిస్టమ్, సరౌండింగ్, బౌండరీ, యూనివర్స్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఏంది స్టేట్ ఫంక్షన్ కి, పాత్ ఫంక్షన్ కి అంటే? సో ఏదైతే పాత్ మీద డిపెండ్ కాదో దాన్ని స్టేట్ ఫంక్షన్ అంటాము, ఏదైతే పాత్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని పాత్ ఫంక్షన్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీకి టెంపరేచర్ 22 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకోండి. ఓకేనా. ఆ 22 డిగ్రీస్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనం 10 డిగ్రీ సెల్సియస్ ని హీట్ చేసింటే 22 డిగ్రీస్ వచ్చిందా? అంటే టెంపరేచర్ రైజ్ అయిందా? ఆర్ 50 డిగ్రీస్ నుంచి 22 డిగ్రీస్కి అంటే టెంపరేచర్ లో అయిందా? అంటే ఎట్లా నుంచి వచ్చింది? అది 10 నుంచి 22 వచ్చిందా బాడీ టెంపరేచర్, ఆర్ 50 నుంచి 22 వచ్చిందా? అంటే పాత్ ఏదైతే ఉంటుందో అది, అంటే దీని మీద డిపెండ్ అయింది అనుకోండి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, అది పాత్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అంటే అసలు అల్టిమేట్గా దానికి సంబంధం లేదు. అంటే 50 నుంచి 22కి వచ్చిందా, 10 నుంచి 22కి వచ్చిందా, సంబంధం లేదు. జస్ట్ 22 డిగ్రీస్ అట్లా చెప్తాం. ఫంక్షన్కి ఎగ్జాంపుల్ ఏంది? హీట్, వర్క్. ఓకే. స్టేట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ ఏంది? ఇంటర్నల్ ఎనర్జీ, ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. ఓకేనా. సో ఇంటర్నల్ ఎనర్జీ వాజ్ డినోటెడ్ బై యూ. ఓకే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే డెల్టా యూ, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ U2 మైనస్ U1. చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు యూ కూడా చేంజ్ అవుతుంది. నార్మల్ కండిషన్ లో టెంపరేచర్, వాల్యూమ్ చేంజ్ అవుతే యూ చేంజ్ అవుతుంది. అది ఐడియల్ గ్యాస్ కండిషన్ అంటే PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. అంటే ఇక్కడ NR అనేటివి కాన్స్టెంట్స్ అనమాట. అప్పుడు టెంపరేచర్ మీద మాత్రమే యూ డిపెండ్ అవుతుంది. సిస్టమ్ ది స్టేట్ చేంజ్ చేయొచ్చా? ఎప్పుడైనా ఆలోచించినారా మనం చేంజ్ చేయొచ్చా అని? ఎస్. అకార్డింగ్ టు మన NCERT ఇక్కడ మనకు టూ వేస్ అనేవి ఉంటాయి. వీ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. వన్ ఈజ్ ద మెకానికల్ వర్క్. అంటే ఏంది? ఇప్పుడు పెడల్తో రొటేట్ చేయడం. అంటే ఇప్పుడు లస్సీ చేసేటప్పుడు ఇలా చర్నింగ్ అనేది చేస్తాం కదా. ఓకే, అప్పుడు కర్డ్ని చర్నింగ్ చేస్తాం కదా, అప్పుడు మనకి లస్సీ అనేది అవుతుంది కదా, దాన్ని అనమాట. అంటే పెడల్ని రొటేట్ చేస్తాం అనమాట. అంటే మనం ఎక్స్టర్నల్గా మన మెకానికల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా, దానివల్ల ఏమవుతుంది? ఆ సిస్టమ్ని స్టేట్ మారుతుంది అనమాట. సెమీ సాలిడ్ ఉండే కర్డ్ లిక్విడ్ లాగా మారిపోతుంది అనమాట. అంటే స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది. ఎస్. నెక్స్ట్, ఎలక్ట్రికల్ రాడ్ ప్లేస్ చేసాం అనుకోండి, అందులో కరెంట్, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇప్పుడు ఎలక్ట్రికల్ రాడ్ ప్లేస్ చేసాం అనుకోండి, ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వల్ల కరెంట్ చేంజ్ అనేది చూస్తాం అనమాట. వి విల్ అబ్జర్వ్ అనమాట చేంజ్. కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఇస్ సైన్ కన్వెన్షన్స్ అనమాట. 4 గుర్తు పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక ట్రిక్ కూడా చెప్తా. హీట్ గివెన్ టు ద సిస్టమ్, హీట్ గివెన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్. అంటే ఇక్కడ చూడండి, హీట్ గివెన్ టు సిస్టమ్ అంటే సిస్టమ్ కి హీట్ ప్రొవైడ్ చేయడం, అంటే మనం చేస్తున్నాం అనుకోండి పాజిటివ్. హీట్ గివెన్ బై సిస్టమ్, సిస్టమే హీట్ ఇస్తుంది అంటే నెగిటివ్. మనం ఏం చేసినా కూడా పాజిటివ్, సిస్టమ్ ఏమైనా కూడా మనకి చేస్తుంది అంటే నెగిటివ్. ఓకేనా. వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అంటే మనం సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం, దట్ ఈస్ పాజిటివ్. వర్క్ డన్ బై సిస్టమ్, ఆ సిస్టమే వర్క్ చేస్తుంది అంటే మనం చేయట్లా, అది చేస్తుంది అంటే నెగిటివ్. జిరాస్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్, అదేంటి అని అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్ బట్టి కొడితే ఇంకా అసలు అర్థం అవ్వదు. జిరాస్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ 3 బాడీస్ ఉన్నాయి, ABC. ఓకేనా. AB అనేది అడియాబాటిక్ వాల్ సపరేట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడియాబాటిక్ వాల్ అంటే ఏంది? ఎక్కడైతే డెల్టా Q అనేది 0 ఉంటుందో, అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అంటే ఈ బాడీ నుంచి ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి AB, ఈ మధ్య అడియాబాటిక్ వాల్ అనేది ఉంది. అంటే ఏంది? A నుంచి Bకి హీట్ ట్రాన్స్ఫర్ అబ్జర్వ్ చేయము, బికాజ్ ఇట్ వాస్ సపరేటెడ్ బై అడియాబాటిక్ వాల్. ఎస్. ఓకే, ఇప్పుడు C ఇంకా A మధ్య ఎలాంటి వాల్ లేదు, C ఇంకా B మధ్య ఎటువంటి వాల్ లేదు. అంటే హీట్ ట్రాన్స్ఫర్ C నుంచి Aకి, C నుంచి Bకి జరగవచ్చు. ఓకేనా. ఇప్పుడు C దగ్గర 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది అనుకోండి, ఏకి బీకి కూడా అది ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా సి. అంటే ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైతే 3 బాడీస్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు 3 బాడీస్ ఏదైతే హీట్ ఉంటాయో అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అదే ఇలా అనమాట జిరోస్లో. ఇప్పుడు సిలో ఉండే 15 డిగ్రీస్లో ఏకి 5 ఇచ్చింది, బీకి 5 ఇచ్చింది, ఈక్వల్ షేరింగ్ చేసింది. సి దగ్గర కూడా ఈక్వల్ ఉండిపోతుంది. అంటే ఇక్కడ ఏంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 5 డిగ్రీస్ ఉన్నట్టు కదా. 15 అనేది 3తో డిస్ట్రిబ్యూట్ చేసేసింది సి అనేది, అంటే 3 5 డిగ్రీస్ ఉన్నట్టు. ఇప్పుడు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉన్నట్టే కదా. అట్లా అంటే 3 బాడీస్ ఎప్పుడైతే కాంటాక్ట్లో పెట్టినప్పుడు, ఓకేనా, అదేంది హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అడియాబాటిక్ వాల్ ప్లేస్ చేయలేదు 2 బాడీస్ మధ్య, అక్కడ జరుగుతుంది అనమాట హీట్ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ జిరాస్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఇస్ కాన్స్టెంట్. ఐసోలేటెడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఎనర్జీ చేంజ్ అవ్వదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేటెడ్ అంటే ఏంది, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంది ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఒక టీ కప్ పెట్టినాను. సో ఇదే ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ సిస్టమ్స్ వస్తాయి: ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ వేపర్స్ అనేది వెళ్తున్నాయి కదా టీలో నుంచి, అప్పుడు ఏంది కొంచెం మాస్ అనేది తగ్గిపోతుంది కదా వేపర్స్ లాగా వెళ్ళిపోయేటప్పుడు. ఎస్, మాస్ అనేది చేంజ్ అవుతుంది ఓపెన్ సిస్టంలో. ఇప్పుడు టీ ఎప్పుడు హాట్గా ఉండదు, చల్లగా అయిపోతుంది కదా. ఎస్, అంటే ఎనర్జీ, హీట్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. అంటే హీట్ కూడా ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా లేదు ఇక్కడ ఓపెన్లో, మాస్ కూడా కాన్స్టెంట్గా లేదు. ఎనర్జీ చేంజెస్, మాస్ చేంజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టేసినాం అనుకోండి, వేపర్స్ దాని మీద పడేసి మళ్ళీ కిందకి వచ్చేస్తాయి కదా, అంటే మాస్ అనేది చేంజ్ అవ్వదు. బట్ కాఫీ అనేది చల్లగా అయిపోతుంది కదా అఫ్ కోర్స్గా, అంటే ఇది మాస్ అనేది చేంజ్ అవ్వట్లేదు, బట్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. అది క్లోజ్ సిస్టమ్. అదే థర్మో ఫ్లాస్క్ తీసుకున్నాం అనుకోండి, అందులో చల్లగా వేడిగా ఉంటాయి కదా. ఓకే, హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉండేది ఇన్ ద కేస్ ఆఫ్ థర్మో ఫ్లాస్క్. ఆ థర్మో ఫ్లాస్క్ ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్తాం అనమాట. ఇక్కడ మాస్ కూడా చేంజ్ అవ్వదు, అంటే మాస్ ఆల్సో కాన్స్టెంట్, ఎనర్జీ కూడా చేంజ్ అవ్వదు, ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. ఎక్కడ, ఇన్ ద కేస్ ఆఫ్ థర్మో ఫ్లాస్క్ అంటే ఐసోలేటెడ్ సిస్టమ్. దీన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. అదే కదా చెప్తుంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఏంది, ఎనర్జీ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇప్పుడు క్యూని మనం ఎట్లా రాస్తాం? క్యూ అంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ మనం ఎట్లా రాస్తామంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఇంటర్నల్ ఎనర్జీ ఎట్లా చేంజ్ అవుతుంది? ఇప్పుడు టెంపరేచర్, హీట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అన్న అవుతుంది ఏమన్నా అనుకోండి. అప్పుడు ఏంది, ఎట్లా చేంజ్ అవుతుంది హీట్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే దానిలో ఎంతో కొంత ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉండాలి కదా. ఇంకా దాంతోపాటు వర్క్ డన్, అంటే మనం వర్క్ చేయాలి. ఇంటర్నల్ ఎనర్జీ ఇంకా వర్క్ డన్ చేస్తేనే హీట్ అనేది చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనం ఫార్ములా డిరైవ్ చేయాలంటే ఏంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ డబ్ల్యూ అంటే వర్క్ డన్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు మనము ఎంత వర్క్ పెడుతున్నాము అంటే మనం ఎంత ప్రెజర్ పెడుతున్నాము అనే కదా. ఇప్పుడు ఒక బాడీ ఏరియా తక్కువ ఉంది అనుకోండి. ఓకే, ఒక బాడీ ఏరియా తక్కువ ఉంది, అప్పుడు అందులో మనం ఏరియా తక్కువ ఉంది కాబట్టి ప్రెజర్ ఎక్కువ పెట్టాలి కదా లోపల పంపించడానికి. ఇప్పుడు ఒక హోల్ ఉంది, మీ దగ్గర ఒక పెద్ద టాయ్ ఉంది. ఓకేనా, ఆ హోల్ నుంచి ఆ టాయ్ని పంపించాలి. ఆ హోల్ ఏమో చిన్నగా ఉంది, ఆ టాయ్ ఏమో చాలా పెద్దగా ఉంది. మీరు ఏం చేస్తారు, యూ విల్ అప్లై మోర్ ప్రెజర్ అనమాట, ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తారు ఆ టాయ్ని ఆ చిన్న ఏరియా ఉండే హోల్ నుంచి పంపించడానికి. అంటే ఏంది, అక్కడ ఏరియా చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆ టాయ్ని పంపించడానికి మీకు కావట్లేదు. సో మీరు ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై చేస్తారు. అంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ప్రెజర్ ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఎప్పుడు పెడతాం ఎక్కువ ప్రెజర్? ఎప్పుడైతే ఏరియా తక్కువ ఉంటుందో. ఇఫ్ ఏరియా పెద్దగా ఉందనుకోండి తక్కువ ప్రెజర్ పెడతాము. రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అంటే ఏంది, స్లోగా ఇన్ఫైనైట్ స్టెప్స్, చాలా స్టెప్స్ జరిగేది రివర్సిబుల్, ఫాస్ట్ గా సడన్ గా జరిగేది ఇర్రివర్సిబుల్. ఇక్కడ గ్రాఫ్ చూడండి, కాన్స్టెంట్ ఉంటుంది, తగ్గుతుంది, కాన్స్టెంట్ అండ్ డిక్రీజింగ్, ఇట్లా స్లోగా సెవెరల్ ఇన్ఫైనైట్ స్టెప్స్ లో జరుగుతుంది. అది రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ఫాస్ట్ గా సడన్ గా ఇలా జరిగిపోతుంది చూడండి, అది ఇర్రివర్సిబుల్. వర్క్ డన్ మనం ఎట్లా తీస్తాము? 2 కండిషన్స్ లో, ఒకటేమో రివర్సిబుల్ కండిషన్, ఇంకొకటేమో ఇర్రివర్సిబుల్ కండిషన్ లో మనం వర్క్ డన్ అనేది తీస్తాం. ఓకే, మన దగ్గర ఐడియల్ గ్యాస్ ఇచ్చారు, రివర్సిబుల్ కండిషన్, ఐసోథర్మల్. ఐడియల్ గ్యాస్, రివర్సిబుల్, ఐసోథర్మల్. ఇక్కడ మనం ఏం చేస్తాం వర్క్ డన్ అంటే కనుక -2.303 NRT log V2/V1. ఇన్ ద కేస్ ఆఫ్ వాల్యూమ్ మెన్షన్ చేస్తే, ఒకవేళ ప్రెజర్ మెన్షన్ చేస్తే P1/P2. ఎందుకు ఇట్లా? ఇక్కడ కూడా ఒక రిలేషన్, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. ఈ రిలేషన్ గుర్తుంటే ఇది మనం ఈజీగా చేయొచ్చు. P ఎక్స్టర్నల్ ఒకవేళ 0 అయింది అనుకోండి, అంటే అక్కడ వర్క్ డన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే డిపెండ్ అవుతుంది. అర్థమైందా? V2 - V1 ని మనం ఎట్లా రాస్తాం? DV అని రాస్తాం. ఇక్కడ చూడండి, V2 - V1 ని మనం ఎట్లా రాస్తాం? DV అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ P ఎక్స్టర్నల్ 0 అయిపోయింది అనుకో, ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ ఉన్నప్పుడు P ఎక్స్టర్నల్ 0 అయిపోయింది అనుకోండి, సో డెల్టా యూ అనేది QV అని వచ్చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ లో మనకి ఫార్ములా డిరైవ్ చేయాలంటే ఏంది, డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు QV ప్లస్ P డెల్టా V. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా H అంటే ఏంది, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే H, డెల్టా H అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ. దాని ఫార్ములా ఏంటంటే డెల్టా U ప్లస్ P డెల్టా V. P డెల్టా V అంటే వర్క్ డన్. డెల్టా U అంటే ఏంది, డెల్టా U అంటే ఏంటంటే QV. డెల్టా H అంటే ఏంటంటే QP. ఓకేనా, కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ వాల్యూమ్. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా H నెగిటివ్ ఉందనుకోండి, ఎగ్జోథర్మిక్. డెల్టా H పాజిటివ్ ఉంటే ఎండోథర్మిక్. ఒకవేళ ఎనీ కెమికల్ రియాక్షన్ ఇచ్చారనుకోండి, చాలా ఈజీ టిప్ చూడండి, మీకు కెమికల్ రియాక్షన్ కనిపించిందా, ఏ ఫార్ములా యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడే మీకు కెమికల్ రియాక్షన్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా NgRT. డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా NgRT. ఇక్కడ డెల్టా Ng అంటే ఏంది, ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషెస్, ప్రొడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషెస్, రియాక్టెంట్ చేస్తే మనకి డెల్టా Ng వాల్యూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్యాషెస్. ఒక రియాక్షన్ మీకు సాలిడ్ ఇచ్చారనుకోండి, దాని నెంబర్ ఆఫ్ మోల్స్ కన్సిడర్ చేయకూడదు. ప్రోడక్ట్ లోవి కూడా గ్యాషెస్ కన్సిడర్ చేయాలి నెంబర్ ఆఫ్ మోల్స్, రియాక్టెంట్ సైడ్ కూడా ప్రొడక్ట్ గ్యాషెస్ కన్సిడర్ చేయాలి నెంబర్ ఆఫ్ మోల్స్. ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ అండ్ అడిటివ్ ప్రాపర్టీస్ అంటే మనం యాడ్ చేస్తాం. ఇంటెన్సివ్ నాన్ అడిటివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ఇండిపెండెంట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఎక్స్టెన్సివ్ డిపెండెంట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హీట్ కెపాసిటీ వచ్చేసి ఎక్స్టెన్సివ్, మోలార్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, డెన్సిటీ ఇవన్నీ ఇంటెన్సివ్. ఓకే, వాల్యూమ్, మాస్, ఎంథాల్పీ, నెంబర్ ఆఫ్ మోల్స్, హీట్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఏంది ఎక్స్టెన్సివ్. ఓకేనా, చూడండి, ఎక్స్టెన్సివ్ ఈ ఫర్ ఎంథాల్పీ, ఇది గుర్తుండిపోతుంది. ఓకేనా,
ఇప్పుడు ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, మాస్. ఇక్కడ చూడండి మనకి వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్ ఉంది అనేది ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? ఎంతైతే నెంబర్ ఆఫ్ మోల్స్. ఎక్కువ మోల్స్ ఉంటే ఎక్కువ వాల్యూమ్, తక్కువ మోల్స్ ఉంటే తక్కువ వాల్యూమ్. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకే దానిలో వస్తుంది. అంటే అల్టిమేట్ గెయిన్ అది మాస్ ఉన్నట్టే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎంతాల్పీ ఈ ఫర్ ఎక్స్టెన్సివ్ ఇట్లా గుర్తుంటుంది. వాల్యూమ్ ఎంత వెయిట్ ఉంది, ఓకే ఎంత వెయిట్ ఉంది అనేది ఇట్లా నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అవుతుంది, అంటే దాని మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, హీట్ కెపాసిటీ మాత్రమే ఎక్స్టెన్సివ్. హీట్ కెపాసిటీ కాకుండా దాని ముందు ఏమైనా యాడ్ చేయండి. మోలార్ హీట్ కెపాసిటీ, మోలార్ యాడ్ చేయండి. స్పెసిఫిక్ యాడ్ చేయండి, అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యాడ్ చేయండి. అదంతా ఇంటెన్సివ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మోలార్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, డెన్సిటీ ఇవన్నీ ఇంటెన్సివ్ అని ఎందుకు చెప్తున్నారు, ఎక్స్టెన్సివ్ ఎందుకు కాదు అంటే చూడండి, ఎనీథింగ్ ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ అవుతుంది, ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మోలార్ హీట్ కెపాసిటీ అంటే సిఎం, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే సిఎస్, ఓకే డెన్సిటీ అంటే డి. ఫార్ములాస్ చూడండి. మోలార్ హీట్ కెపాసిటీ సిఎం అంటే ఏంది? ఓకే, హీట్ కెపాసిటీ బై నెంబర్ ఆఫ్ మోల్స్. మోలార్ హీట్ కెపాసిటీ వచ్చిందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, అంటే ఇంటెన్సివ్, రెండు ఎక్స్టెన్సివ్ కాబట్టి ఇంటెన్సివ్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, హీట్ కెపాసిటీ బై మాస్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఇంటెన్సివ్. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ కూడా ఎక్స్టెన్సివ్, వాల్యూమ్ కూడా ఎక్స్టెన్సివ్, ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్, అందుకే డెన్సిటీ కూడా ఇంటెన్సివ్. అర్థమైందా? ఎస్, ఇక్కడ దాకా మనకు అర్థమైంది ఎందుకు తీసుకున్నామని. ఇక్కడ క్యూవి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఇన్ ద కేస్ ఆఫ్ మోలార్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 2 ఫార్ములాస్ ఉంటాయి క్యూకి. ఒకవేళ మోలార్ హీట్ కెపాసిటీ అడిగారు అనుకోండి, మోలార్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, మీరు ఎంతో మల్టిప్లై చేయాలి. ఎంతో మల్టిప్లై చేస్తే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది, సో డెల్టా టీతో కూడా మల్టిప్లై చేసేయండి. ఒకవేళ మీరు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తీసుకున్నారనుకోండి, మాస్ కదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మాస్ అంటే డెల్టా హెచ్ చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? హీట్ కెపాసిటీ అంటే సి అట్ కాన్స్టెంట్ ప్రెజర్, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ ప్రెజర్ డెల్టా క్యూ బై ఎన్ డెల్టా టీ ఇంటూ పి, కాన్స్టెంట్ వాల్యూమ్ డెల్టా క్యూ బై ఎన్ డెల్టా టీ ఇంటూ వి. ఎస్, ఐడియల్ గ్యాస్ కండిషన్ సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్. ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్ మెన్షన్ చేస్తే సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఎన్ఆర్. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే క్యూవి అంటే డెల్టా యూ, వి వస్తే డెల్టా యూ, పి వస్తే డెల్టా హెచ్. ఇది గుర్తుపెట్టుకోండి. కెమికల్ రియాక్షన్ ఇస్తే ఏం చెప్పినాను? డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీఆర్టీ. డెల్టా హెచ్ అంటే క్యూపీ, డెల్టా యూ అంటే క్యూవి. క్యూవి అంటే మనం ఎట్లా రాస్తాం? కాన్స్టెంట్ వాల్యూమ్ ఉన్నప్పుడు ఎన్ ఇంటూ సివి ఇంటూ డెల్టా టీ, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇంటెన్సివ్ అని చెప్పుకున్నాం కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత? 4.2 జౌల్స్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ ఎంత? 0.4 జౌల్స్. ఏదైతే ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఎనర్జీని అఫెక్ట్ చేస్తుంది, అది టెంపరేచర్, మాస్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టాన్స్. టెంపరేచర్ పెరిగిందనుకోండి, కైనెటిక్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజెస్. మాస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఫిజికల్ స్టేట్ మారిందనుకోండి, అంటే చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఈజ్ మోర్ దాన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ మోర్ దాన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ సాలిడ్. సాలిడ్ కి అన్నిటికన్నా తక్కువ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, డబ్ల్యూ అంటే ఏంది? గుడ్ ఫార్ములా చెప్తున్నాను, పీ డెల్టా వి. ఓకే, అట్ కాన్స్టెంట్ ప్రెజర్ పీ డెల్టా వి అనమాట. ఓకే, సో రేట్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? రేట్ అంటే ఎనీథింగ్ డివైడెడ్ బై టైం. ఓకే, ఎనీథింగ్ డివైడెడ్ బై టైం చేస్తే మనకు రేట్ అనేది వస్తుంది. ఈ ఫార్ములా ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ మనం రాసుకున్నాము. ఓకే, ఏమేం వాల్యూస్ ఇచ్చారు అవి రాసుకున్నాము. దాని రిలేటెడ్ మనం ఫార్ములా, మనం దీనిలో నుంచి థింక్ చేసి మనం ఫార్ములా తీయవచ్చు. ఎట్లానో చెప్తా చూడండి. క్వశ్చన్ చదవండి. an ఎలక్ట్రికల్ హీటర్ సప్లైస్ హీట్ టు అ సిస్టమ్ కి ఇస్తున్నాం అంటే ఇక్కడ పాజిటివ్. అండ్ రేట్ ఇక్కడ హీట్. ఓకే, క్యూ వాల్యూ ఎంత? మనకి 100 వాట్స్ వచ్చేసింది. సిస్టమ్ పర్ఫార్మ్స్ వర్క్ 75 జౌల్స్. ఓకే, నా డబ్ల్యూ వాల్యూ ఇచ్చేసినారు 75 జౌల్స్. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఏంది అడుగుతున్నారు. మనకి వాల్యూలో మనకు వాళ్ళు ఏమి ఇచ్చినారు? క్యూ ఇచ్చినారు, యూ వాల్యూ ఇచ్చినారు, ఇంకా మనకి ఏమి ఇచ్చినారు? క్యూ, యూ, ఇంకా డబ్ల్యూ ఇచ్చినారు. క్యూ ఏంది ఇచ్చినారు? వాళ్ళు 100 ఇచ్చినారు. ఎస్, ఓకేనా? సో ఇక్కడ ఏంది ఫార్ములా? ఓకేనా? అంటే మనం ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ డన్ చేస్తున్నామంటే క్యూ అనేది చేంజ్ అవుతుంది, అది ఫార్ములా చెప్తున్నాను. ఓకేనా? బోత్ ద సైడ్స్ మనం టైంతో డివైడ్ చేయండి. క్యూ బై టీ, యూ బై టీ, డబ్ల్యూ బై టీ. అప్పుడు మనకు ఫార్ములా ఏది చెప్తున్నాను? రేట్ ఈక్వల్స్ టు క్యూ బై టీ కదా. రేట్ ఫైండ్ అవుట్ అని రేట్ అని అడిగినప్పుడు ఏం లేదు, మీరు టీతో డివైడ్ చేసేయండి బోత్ ద సైడ్స్. ఇప్పుడు క్యూ బై టీ ఫార్ములా ఎంత? 100 ఇచ్చినారు వాళ్ళు, వాల్యూ. యూ వాల్యూ మనం కనుక్కో. ఇప్పుడు క్యూ బై టీ ఫార్ములా ఎంత? 100 ఇచ్చినారు వాళ్ళు, వాల్యూ. యూ వాల్యూ మనం కనుక్కోవాలి, ప్లస్ యూ బై టీ, ప్లస్ వర్క్ డన్ ఎంత? 75 ఇచ్చినారు. సో ఇక్కడ యూ బై టీ కావాలంటే 100 మైనస్ 75 చేయాలి, అంటే 25 యూ బై టీ వాల్యూ. ఓకేనా? అంటే యూ బై టీ. ఓకేనా? యూ బై టీ వాల్యూ ఎంత? 25. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ అనమాట. ఐసోకోరిక్, ఐసోబారిక్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండివిజువల్గా నేను ఇక్కడ మెన్షన్ చేసినాను కదా. దీనికన్నా ముందు మీరు టోటల్ గ్రాఫ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్, ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, అడియాబాటిక్ అంటే ఏంటంటే కనుక చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ డెల్టా క్యూ అనేది 0. ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు ప్రెజర్ వాల్యూమ్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, కాన్స్టెంట్ ప్రెజర్ ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, సో స్ట్రైట్ గ్రాఫ్ ఇట్లా వస్తుంది అనమాట, స్ట్రైట్గా వర్టికల్గా. ఐసోబారిక్లో ప్రెజర్ అనేది వై యాక్సిస్లో తీసుకున్నాం కాబట్టి ఇట్లా హారిజాంటల్గా స్ట్రైట్ గ్రాఫ్ వస్తుంది. ఈ రెండు మీకు అర్థమైపోయినాయి. ఇప్పుడు ఐసోథర్మల్, అడియాబాటిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఐసోథర్మల్లో జస్ట్ ఇట్లా బెల్ షేప్ కర్వ్ అనేది వస్తుంది ఇట్లా. ఓకేనా? హైపర్బోలా ఏంది?
పైన నుంచి కూడా ఐసోథర్మల్ కన్నా ఎక్కువ ఉంటుంది, కిందికి వచ్చేప్పటికి ఐసోథర్మల్ కన్నా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఉంటే అది అడియాబాటిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోబారిక్ అంటే ప్రెజర్, ఓకేనా. ప్రెజర్ డెల్టా పి అనేది కాన్స్టెంట్ ఆర్ జీరో. ఐసోకోరిక్లో డెల్టా వి జీరో, అడియాబాటిక్లో డెల్టా క్యూ జీరో, ఐసోథర్మల్లో డెల్టా టీ జీరో, ఓకేనా. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ కదా, ఎస్. అంటే ఇక్కడ క్యూ డబ్ల్యూ యూ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంటే ఐసోబారిక్లో, ఐసోకోరిక్లో, అడియాబాటిక్లో, ఐసోథర్మల్లో వీటి వాల్యూస్ ఏంది, క్యూ వాల్యూ, డబ్ల్యూ వాల్యూ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ వాల్యూ చూస్తే ఐసోబారిక్లో కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి ఎన్సిపి డెల్టా టీ, ఓకేనా. ఇది బారిక్లో క్యూ వాల్యూ ఎన్సిపి డెల్టా టీ, ఐసోకోరిక్లో డెల్టా క్యూ వాల్యూ ఎన్సిబి డెల్టా టీ, అడియాబాటిక్లో ఏంది డెల్టా క్యూ అనేది జీరో అయిపోతుంది, ఐసోథర్మల్లో క్యూ వాల్యూ అనేది డబ్ల్యూకి అయిపోతుంది వర్క్ డన్. ఇప్పుడు డబ్ల్యూ వాల్యూ ఏంది, ఐసోబారిక్లో పీ డెల్టా వి, ఓకేనా. ఐసోబారిక్ అంటే ఏంది, కాన్స్టెంట్ ప్రెజర్లో పీ డెల్టా వి, ఓకే. ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ అనేది జీరో. అడియాబాటిక్లో వర్క్ డన్ అనేది ఏం చేస్తాం, P1 V1 మైనస్ P2 V2. ఐసోథర్మల్లో వర్క్ డన్ ఎన్ఆర్టీ లాగ్ V2/V1 అని చెప్తాము, ఆర్ ఎన్ఆర్టీ LN V2/V1, ఓకేనా. ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఐసోబారిక్ ఎన్సివి డెల్టా టీ, ఓకే. ఐసోకోరిక్ ఎన్సివి డెల్టా టీ రెండు ఒకటే. అడియాబాటిక్లో మైనస్ డబ్ల్యూ, ఐసోథర్మల్లో జీరో. అర్థమైందా. ఇక్కడ ఇండివిజువల్గా కూడా అంతే అనమాట. అడియాబాటిక్లో ఏంది డెల్టా క్యూ అనేది జీరో అయిపోతుంది, అంటే పైన కింద సేమ్ వాల్యూస్ వస్తాయి అనమాట, కలుగుదు, ఓకేనా. ఐసోథర్మల్ది కన్నా అడియాబాటిక్ పైన ఎక్కువ ఉంటుంది, కింద కూడా వచ్చేవాటికి దానికి తక్కువ ఉంటుంది అనమాట. ఐసోథర్మల్లో డెల్టా క్యూ అనేది జీరో అయిపోతుంది. సో ఫార్ములా ఏంది మనకు, ఫార్ములా ఏంది, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ డబ్ల్యూ. అంటే జీరో కదా డెల్టా యూ, అంటే ఇక్కడ మనకి ఏమొస్తాము, అప్పుడు ఇట్లా బెల్ షేప్ కర్వ్ అనేది వస్తుంది ఐసోథర్మల్లో. ఐసోబారిక్లో అంటే కాన్స్టెంట్ ప్రెజర్, ఓకేనా. ప్రెజర్ యూనిట్స్ బార్ కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్. దీనిలో ఏముంటుంది, ఐసోబారిక్లో ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి, ఓకే. పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కదా, ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి వి ఈజ్ దాంట్లో ప్రపోర్షనల్ టు టీ కదా, ప్రెజర్ జీరో పెట్టేసినాం, కాన్స్టెంట్ పెట్టేసినాం. అంటే ఇక్కడ మనకి ఎట్లా కర్వ్ వస్తుంది, స్ట్రైట్ వస్తుంది అనమాట, అంటే ప్రెజర్ కండిషన్లో. ఐసోకోరిక్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూమ్ దగ్గర స్ట్రైట్ గ్రాఫ్ అనేది వర్క్ డన్ పీవీ గ్రాఫ్లో వర్క్ డన్ ఎట్లా చేస్తామంటే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ ఒక రెక్టాంగిల్ ఇచ్చినారు, గ్రాఫ్ మీద పీవీ గ్రాఫ్ ఉంది, దీనికి ఒక రెక్టాంగిల్ ఇచ్చినారు, దీనికి వర్క్ డన్ కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటాము అంటే ఫస్ట్ రెక్టాంగిల్ది ఏరియా తీస్తాం, L ఇంటూ బి కదా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం లెంత్ ఎంత ఉంది ఆ రెక్టాంగిల్ది కనుక్కోవాలి, అండ్ బ్రెడ్త్ ఎంత ఉంది కనుక్కోవాలి, దాన్ని L ఇంటూ బి మల్టిప్లై చేసేస్తే మనకు వర్క్ డన్ గ్రాఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గుర్తుందా. క్లాక్ వైజ్ అంటే పాజిటివ్ తీసుకోవాలి వర్క్ డన్, యాంటీ క్లాక్ వైజ్ అంటే వర్క్ డన్ అనేది నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర హీట్ ఇంజిన్ వస్తుంది అనమాట, ఓకే. సో హీట్ ఇంజిన్ అంటే ఏంటంటే కనుక ఏదైతే హీట్ని వర్క్ లాగా మారుస్తుందో, విచ్ కన్వర్ట్స్ మెకానికల్ హీట్ ఇంటూ వర్క్, ఓకేనా. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ వస్తుంది. ఎఫిషియన్సీ అంటే ఎంత ఎఫిషియెంట్ అంటే మనం ఎట్లా చేస్తాం, ఎంత వర్క్ అయితే పెడుతున్నాం బై Q1 అంటే మనం సప్లై చేసే హీట్, ఓకేనా. సో ఇక్కడ అంటే ఎన్ వాల్యూ ఏమొస్తుంది, డబ్ల్యూ అంటే ఏంది Q1 మైనస్ Q2/Q1, ఓకేనా. డబ్ల్యూ అంటే Q1 మైనస్ Q2. ఇప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 1 మైనస్ Q2/Q1. ఇది ఎఫిషియన్సీ ఫార్ములా హీట్ ఇంజిన్ది. దీని మీద ఫార్ములాస్ అడుగుతారు, దీని మీద డైరెక్ట్గా అడిగేస్తారు అనమాట క్వశ్చన్స్, కొన్నిసార్లు ఫార్ములా మీద న్యూమరికల్స్ అడుగుతారు. ఇది హీట్ ఇంజిన్. చూడండి, హీట్ ఇంజిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1 హీట్ సోర్స్ అంటాం అనమాట. Q1ని ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది హీట్ ఇంజిన్లో, Q1కి. ఇది Q2కి సప్లై చేస్తున్నాం. Q2 అంటే సింక్, తక్కువ టెంపరేచర్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఎస్, అంటే W/Q1 అనమాట, అంటే ఎన్ వాల్యూ వస్తుంది. ఇది హీట్ ఇంజిన్ అనమాట. కార్నాట్ ఇంజిన్లో ఏమంటే కనుక, సో కార్నాట్ ఇంజిన్లో ఎఫిషియన్సీ ఎట్లా తీస్తాము అంటే 1 మైనస్ T2/T1. కార్నాట్ ఇంజిన్ ఏంటంటే కనుక ఎంటైర్లీ ఆపోజిట్ టు హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్లో సోర్స్కి ఎక్కువ టెంపరేచర్, సింక్కి తక్కువ టెంపరేచర్ ఉంటుంది కదా. కార్నాట్ ఇంజిన్లో సోర్స్కి తక్కువ టెంపరేచర్, సింక్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఓకే. 1 మైనస్ T2/T1 కార్నాట్ ఇంజిన్ ఫార్ములా. సో ఇప్పుడు దాకా మనం చదువుకుందంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చదువుకుందాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి 2 ఉంటాయి అనమాట. ఒకటేమో కెల్విన్ స్టేట్మెంట్, ఓకేనా, కెల్విన్ స్టేట్మెంట్. ఇంకొకటేమో క్లాసిస్ స్టేట్మెంట్. సో కెల్విన్ స్టేట్మెంట్లో ఏం చెప్తారు అంటే కనుక 100% ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తున్నాము మొత్తము వర్క్ లాగా మారదు, అంటే ఎంత హీట్ ప్రొవైడ్ చేస్తున్నామో మొత్తం వర్క్ లాగా మారిపోదు. అదేంటి కెల్విన్ స్టేట్మెంట్. క్లాసిస్ స్టేట్మెంట్ ఏంటంటే కనుక హీట్ కోలర్ బాడీ నుంచి హాటర్ బాడీకి, ఓకేనా, హాటర్ బాడీ నుంచి కోలర్ బాడీకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా, అది వితౌట్ వర్క్ జరగదు, అంటే మనం వర్క్ చేస్తేనే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అని క్లాసిస్ స్టేట్మెంట్ చెప్తుంది, ఓకే. సో ఇది కెల్విన్ స్టేట్మెంట్ అండ్ క్లాసిస్ స్టేట్మెంట్. కమింగ్ టు రెఫ్రిజిరేటర్ అంటే ఏంది, హీట్ ఇంజిన్కి రివర్స్ అనమాట. అంటే Q1 ఈజ్ ఈక్వల్స్ టు Q2/W అనమాట ఫార్ములా. ఇది రెఫ్రిజిరేటర్ ఫార్ములా. రెఫ్రిజిరేటర్లో సోర్స్కి లో టెంపరేచర్, సింక్కి హై టెంపరేచర్ ఉంటుంది అనమాట. అండర్స్టాండ్. నెక్స్ట్
కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే కనుక సో ఆల్ఫా అంటూ డినోట్ చేస్తాం. Q2/W అనమాట ఫార్ములా. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి ఫార్ములా ఏంటి? Q2/W. ఎస్. సో ఆర్ మనం ఇంకొకటి ఎట్లా రాస్తాం? TC/TH - TC. TC అంటే కోల్డ్ టెంపరేచర్ ఉండే బాడీ, TH అంటే హాట్ టెంపరేచర్ ఉండే బాడీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ ఈక్వల్ బై TH - TC అంటే ఓకేనా. ఇక్కడ దాకా థర్మోడైనమిక్స్ అనేది అయిపోయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, కెల్విన్ స్టేట్మెంట్, క్లాజెస్ స్టేట్మెంట్, హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్, కార్నాట్ ఇంజిన్ అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఏంటి ఐసోబారిక్, ఐసోకోరిక్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం ప్రాసెసెస్. సో ఇక్కడ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో డెల్టా Q = U+W అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, ఓకే. అండ్ ఆల్సో థర్మోడైనమిక్ టర్మ్స్ అంటే ఏంటివి, స్పెసిఫిక్ కెపాసిటీ అనేది ఎక్స్టెన్సివ్ ఎందుకు, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. ఐడియల్ గ్యాస్ కండిషన్లో, నార్మల్ కండిషన్లో టీవీ వాల్యూస్ ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఎంథాల్పీ వాల్యూ ఏంటి, వర్క్ డన్ రివర్సిబుల్ కండిషన్లో ఎట్లా తీస్తాము, రివర్సిబుల్ కండిషన్లో వర్క్ డన్ ఎట్లా తీస్తాము, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సైన్ కన్వెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ స్టేట్ ఎట్లా చేంజ్ చేస్తాము, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే.